నమస్తే అండి. నా పేరు నరేంద్ర. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఆమిద్యాల గ్రామంలో మనం రైతు గోర్తి రఘురాములు గారి పొలంలో ఉన్నాము. ఈయన మొత్తంగా 10 ఎకరాలు వేరుశెనగ వేయడం జరిగింది. ఇందులో 5 ఎకరాలు మ్యాన్కైండ్ కంపెనీకి సంబంధించినటువంటి సీడ్కైండ్ టీసీపీ అనే ఈ నూతన రకమైనటువంటి తెగుళ్ళు ప్లస్ భూమిలో ఉన్నటువంటి వేరు పురుగుకు సంబంధించినటువంటి మందండి ఇది. దీనిని 5 ఎకరాల్లో ఈయన విత్తన శుద్ధి వేసుకోవడం జరిగింది. అయితే దీంతో పాటు ఇంకొక 5 ఎకరాల్లో ఆయన వేరే అంటే ఇతర కంపెనీకి సంబంధించినటువంటి మందును విత్తన శుద్ధి చేసుకోవడం జరిగింది. అయితే మీరు స్పష్టంగా చూడొచ్చండి, సీడ్ కైండ్కి ఇతర కంపెనీకి సంబంధించినటువంటి మందుకి వ్యత్యాసము. సీడ్ కైండ్ టీసీపీ ఈ పొలం అంతా సీడ్ కైండ్ టీసీపీ చేసింది. ఇదే పక్కనే ఈ 5 ఎకరాల్లో కూడా ఇతర కంపెనీకి సంబంధించినటువంటి మందును విత్తన శుద్ధి చేసుకోవడం జరిగింది. అయితే మ్యాన్కైండ్కి సంబంధించినటువంటి సీడ్ కైండ్ టీసీపీని విత్తన శుద్ధి చేసుకున్నప్పుడు అంటే విత్తనం ద్వారా సంక్రమించినటువంటి తెగుళ్ళు, అదేవిధంగా మొలకెత్తిన 15 నుంచి కాలరాటు కానీ వేరుకుళ్ళు కానీ భూమిలో ఉన్నటువంటి పురుగు కానీ అంటే తెగుళ్ళకు అటు భూమిలో ఉన్నటువంటి పురుగు కూడా ఈ సీడ్ కైండ్ టీసీపీ పనిచేయడం జరుగుతుందండి. ఆరోగ్యకరమైనటువంటి మొలక శాతము, అదేవిధంగా ఒక దృఢత్వంతో కూడుకున్నటువంటి మొలక శాతం రావడం జరిగింది. పక్కనే చూసుకున్నాము, దానికి దీనికి ఎంత వ్యత్యాసం ఉందో చూసుకోండి. ఈ పొలము మొత్తంగా గ్రీనిష్ అంటే మొలక శాతం ఎక్కువతో పాటు పచ్చదనంతో ఆరోగ్యకరమైనటువంటి మొలక రావడం జరిగింది. ఇందులో ఆ మొలక శాతం తక్కువ ఉంది. అయితే వేరుశెనగ వేస్తున్నటువంటి ప్రతి రైతు కూడా మ్యాన్కైండ్ కంపెనీకి సంబంధించినటువంటి ఈ సీడ్ కైండ్ టీసీపీను విత్తన శుద్ధి చేసుకొని ఆరోగ్యకరమైనటువంటి మొలక శాతము, అదేవిధంగా దృఢమైనటువంటి మొలక శాతము, అధిక దిగుబడులు పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నామండి.